ఇక్కడ మీరు ఒకటి చూపించాము. అక్కడ చిన్న మెడికల్ క్యాంప్, చిన్న టెంట్ వేశారు, ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వెళ్ళారు. ఆ వచ్చిన పేషెంట్లకి పాపం సెలైన్ అవసరం ఉంది. సో వాళ్ళు అస్వస్థతతోనే వచ్చారు పాపం. అంటే వాళ్ళకి హాస్పిటల్స్ లేవా అంటే ఉన్నాయి హాస్పిటల్స్, కానీ హాస్పిటల్స్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫీజులు, డాక్టర్ ఫీజులు, మెడిసిన్స్, టెస్ట్లు అంటారు, ఇక నానా రకాలుగా వాళ్ళంటారు. వద్దులే అని చెప్పి పాపం వాళ్ళు ఇళ్లలోనే ఉండిపోతారు. ఇలా ఉచిత మెడికల్ శిబిరం పెడుతున్నాం అనగానే వాళ్ళందరూ ఒకసారి చూపిద్దాం ఎలా ఉంటుందో అని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అక్కడ ఐడెంటిఫై అవుతున్నాయి. ఐడెంటిఫై అయ్యే కదా అని చెప్పి మీరు పోయి ట్రీట్మెంట్ తీసుకోండి అని డాక్టర్లు పంపించేట్లా. ఇప్పుడు దాచేపల్లిలో జరిగిన మెడికల్ క్యాంప్లో చూసాం. ఒక పెద్ద ఆవిడికి, ఒక యంగ్స్టర్, ఒక అమ్మాయికి, ఇద్దరికి సిలైన్స్ పెట్టారు. అక్కడే కూర్చోబెట్టి సిలైన్స్ పెట్టారు. పాపం అక్కడ బెడ్స్ ఏమీ లేవు, పెద్దగా హడావిడి లేదు. ఉన్న ప్లేస్ను యూటిలైజ్ చేసుకుని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆ టెంట్ కిందే వాళ్ళకి సిలైన్స్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాను. దట్ ఈస్ ద బిగ్ టీవీ, దట్ ఈస్ ద మెడికల్ క్యాంప్. అర్థమైంది కదా మీకు ఈ పర్పస్ ఎందుకు పెడుతున్నాం అంటే ఎంతమంది వినియోగించుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. ఒకసారి అనంతపూర్ వెళ్దాం. అనంతపూర్లో అక్కడ మెడికల్ క్యాంప్ దగ్గర మా కొలీగ్ యోగానంద్ ఉన్నారు. యోగానంద్ ఎక్కడున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ ఏ ఊళ్ళో ఈ క్యాంప్ పెట్టారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎంతమంది వచ్చారు జనం? రైట్ అశోక్ గారు, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 7 మెడికల్ క్యాంప్స్ ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నాం. సుమారు మనం అనంతపురం జిల్లాలోని రావుల చెరువు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రావుల చెరువు గ్రామంలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది. వచ్చిన రోగులందరికీ కూడా ఉచిత మందులు, పరీక్షలతో పాటు వాళ్ళకి ఏమైనా డయాగ్నోసిస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే టెస్ట్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా, అదే ఖరీదైన మెడిసిన్స్ అన్ని కూడా ఉచితంగా అందిస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ లో గ్యాస్ట్రిక్ టానిక్స్ దగ్గర నుంచి, షుగర్ టాబ్లెట్స్ దగ్గర నుంచి, బీపీ, ఇలా రకరకాల మందులన్నీ కూడా ఉచితంగా అందిస్తూ కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా టాబ్లెట్స్, లక్షల సంఖ్యలో విలువైన టాబ్లెట్స్ అన్ని కూడా ఉచితంగా అందిస్తూ మనం ఏవైతే ప్రజలకు నీడెడ్ ఉన్నాయో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోకి డాక్టర్స్ హాస్పిటల్కి వెళ్లేందుకు చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఉచితంగా మనం ఇక్కడికి వాళ్ళ దగ్గరికి వచ్చి మనం అందిస్తూ ఉన్నాం. మేము చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వృద్ధులంతా కూడా మనం టెస్టులు చేసుకుంటారు. బీపీ, షుగర్, అలాగే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఆక్సిమీటర్స్ తో కూడా ఆక్సిజన్ లెవెల్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు అశోక్ గారు. బట్ చూస్తూ ఉన్నాం అన్ని కూడా మెయింటైన్ చేస్తూ ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా కూడా అన్ని మామూలు న్యూస్ ఛానల్స్ అంటే మనం చూస్తూ ఉంటాం. అనేక రకాలుగా కూడా న్యూస్, క్రైమ్ చూపిస్తూ ఉంటారు తప్పిస్తే ఎక్కడ ప్రజాసేవలో ఉండరు. కానీ బిగ్ టీవీ యాజమాన్యంగా ముందస్తుగా ఆలోచించి ప్రజలకు ఎప్పుడు ఇవి మాత్రమే కాకుండా వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఉచిత వైద్య సేవలతో పాటు అన్ని కూడా అందిస్తూ ఉంటారు. ప్రస్తుతం గ్రామస్తులు కొంతమంది మనతో మనం మాట్లాడే పరిస్థితి ఎలా ఉందనేది కూడా చెప్పండి సార్. మీకు ఎలా అనిపిస్తుంది ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అనేది? ఎందుకంటే మీ ఊర్లో కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్ మీకు? సార్ ఎట్లా అంటే ఈ రోజు బిగ్ మెగా టీవీ వాళ్ళ ద్వారా కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ ఒక మారుమల్ల ప్రాంతానికి వచ్చి వైద్యం చేయడం మాకు ఈ ఊరికి సంతోషకరం. ప్రతి ఒక్క పేషెంట్ కూడా మీరు ఉచితంగా మందులు సహకారం చేయడం కూడా మంచిదని చెప్పేసి భావిస్తాం. సార్ మామూలుగా టెస్టులు ఇవన్నీ కూడా వేల సంఖ్యలో ఖర్చు అవుతూ ఉంటుంది, డబ్బులు కూడా బయట అంతా కూడా హాస్పిటల్స్. మామూలుగా ఒక టోకెన్ తీసుకోవాలంటేనే 250 రూపాయల నుంచి 300 రూపాయలు టోకెన్ తీసుకునే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి సార్. కానీ ఇక్కడ ఈరోజు స్వచ్ఛందంగా టోకెన్ లేకోకుండా కూడా వైద్యం ఉచితంగా చేస్తూ వాళ్ళకు మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మాకు మంచిదని చెప్పారు. మెడికల్ క్యాంప్స్ కానీ బిగ్ టీవీ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ రోజు బిగ్ టీవీ ఈ రోజు ఇంత మారుమూల ప్రాంతాన్ని గుర్తించి ఒక కార్పొరేట్ హాస్పిటల్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించడం, ఈ ప్రజలందరికీ కూడా చిన్న చిన్న వైద్యం కానీ పెద్ద వైద్యం కానీ ఏదైనా కానీ చూపించుకునే వాళ్ళకు కూడా మంచి సహకారం అందించినారు. మీ బిగ్ టీవీకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అశోక్ గారు, ప్రజల్లో సంతృప్తికరమైన సమాధానం కూడా వస్తుంది. ప్రజలంతా కూడా ఎంతో ఎప్పుడు కూడా టీవీలు అంటే ఛానల్ అంటే న్యూస్ చూపిస్తూ ఉంటారు, కాకపోతే ఇలా ఎవరు కూడా చూపించరు. డాక్టర్స్ కూడా ఎంతో సమయమనంతో పేషెంట్లు చూస్తూ హాస్పిటల్స్ ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారు. కానీ ఇలా మారుమూల ప్రజల ప్రాంతాలకు సేవ చేయడం మాకు ఎంతో బాగుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అశోక్ గారు. ఎస్, అది అనంతపురం దగ్గర ఒకసారి దృశ్యాలు కూడా చూడొచ్చు. చాలామంది జనం వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకుంటారు. అంటే బాధలోనే వచ్చి ఉంటారు, ఏదో ఒక అనారోగ్యంతోనే వచ్చి ఉంటారు. కానీ ఇక్కడ చూసి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళంతా వెరీ ఇంట్రెస్టింగ్గా వచ్చి చేయించుకుంటున్నారు. అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, షుగర్ టెస్ట్ చేస్తూ ఉన్నారు, బీపీ చెక్ చేస్తూ ఉన్నారు, ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు వేరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండుంటారు. రెగ్యులర్గా వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించిన మెడిసిన్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు. సో దాని కంటిన్యూషన్ మెడిసిన్స్ వీళ్ళు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. సో ఇంకా అవసరమైతే వాళ్ళకి సిలైన్స్ పెడుతూ ఉన్నారు. ఇంకా కావాల్సినవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా పెద్ద హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఐడెంటిఫై అయితే దాన్ని పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేదు, ఇదంతా కూడా ఫ్రీయే. బిగ్ టీవీ చేస్తున్నది ఉచితంగా చేస్తుంది. ఆయా హాస్పిటల్స్ వాళ్ళు కూడా డాక్టర్లను తీసుకొచ్చి, అది కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ని తీసుకొస్తుంది బిగ్ టీవీ. ఏదో చిన్న హాస్పిటల్స్ వాళ్ళతో మాట్లాడటం కదా, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్. ఆయా జనం ఆ కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడు కూడా వెళ్ళి ఉండరు. ఎందుకంటే అక్కడ చాలా వేలల్లో ఫీజులు వసూలు చేస్తారన్న భయంతో వాళ్ళందరూ కూడా అడుగు కూడా పెట్టుండ్రు.
అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ని ఒప్పించి ఈరోజు వాళ్ళ చేతే ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంది బిగ్ టీవీ. సో వస్తున్న హాస్పిటల్స్ అన్నిటికీ హాస్పిటల్స్ యాజమాన్యాల మొత్తానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాం.